ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చేతులెత్తేశారు. అయినా చిక్కులు వీడడం లేదు. ఇప్పటికే ఆమె మీద సొంత నియోజకవర్గ జనాలే తిరగబడ్డారు. హోంమంత్రికి చుక్కలు చూపించారు. కానీ ఇప్పుడు సమస్య మాత్రం పరిష్కరిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. దాంతో వంగలపూడి అనిత తానేం చేయలేను అన్నట్టుగా చెప్పేశారు. బంతిని సీఎం కోర్టులో నెట్టేసే ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్టుగా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ వాసులతో చర్చించేందుకు ఒక కమిటీ రావాలని ఆమె కోరారు. దీంతో బల్క్ డ్రగ్ పార్క్కి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపించింది. కానీ ఇప్పుడు అధికార యంత్రాంగం వేస్తున్న కొర్రీలతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తుంది. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో నిర్మించిన హెటరో డ్రగ్స్ వంటి కారణంగా చేపల వేటకు ఛాన్స్ తగ్గిపోతోంది అన్నది వాళ్ళందరి ఆవేదన. మరొక డ్రగ్ తయారీ యూనిట్ అక్కడ వస్తే అది చాలా పెద్ద సమస్యకు కారణమవుతుంది అన్నది వాళ్లలో రేగుతున్న అలజడికి అసలు కారణం. ఈ సమస్యను అడ్రస్ చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం అందుకు విరుద్ధంగా సాగింది. బలవంతంగా అక్కడ ప్రాజెక్టు నిర్మాణం వైపు అడుగులు వేసింది. దాన్ని మత్స్యకారులు ప్రతిఘటించారు. ససేమిరా అన్నారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే పోలీస్ యంత్రాంగం ఎంత ఒత్తిళ్లు పెట్టినా వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా మత్స్యకారులు వ్యవహరించారు. రాజయ్యపేట అనే గ్రామంలో ఇప్పటికే 70 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పలుమార్లు వివిధ రకాల ఎత్తులేసి వాళ్ళందరినీ నయానో భయానో దారికి తెచ్చుకోవాలి అనే ప్రయత్నం చేసింది. కానీ ఐక్యంగా మత్స్యకారుల ఉద్యమం మాత్రం కొనసాగుతోంది. ప్రభుత్వం దిగి రావాల్సిందే అని చెబుతోంది. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఈ ప్రాంతంలో ససేమిరా అన్నట్టుగా చెబుతున్నారు. ఇంకా కావాలంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫార్మాసెజ్లో నిర్మాణం చేపట్టాలి అంటూ సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయం ఉండగా ప్రజల మధ్య ఊళ్ళ మధ్య నిర్మాణం చేపట్టడం ఏంటి అని నిలదీస్తున్నారు. చివరికి హోంమంత్రి నేరుగా ఆ గ్రామానికి వెళ్ళిన సమయంలో ఆమెను అడ్డుకుని అనేక రకాలుగా తిరగబడినటువంటి ప్రజలున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సమస్య పరిష్కారం తన పరిధిలో లేదు అంటూ హోంమంత్రి వంగలపూడి అనిత చేతులెత్తేశారు. సమస్య పరిష్కారానికి సీఎం నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు. సీఎంతో చర్చించడానికి రాజయ్యపేట పరిసర గ్రామాల ప్రజలు ఒక కమిటీగా ఏర్పడితే స్థానికులతో ప్రభుత్వం చర్చిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే రాజయ్యపేట గ్రామవాసులు 70 మందితో కమిటీని ఎన్నుకుని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. అప్పుడు ముఖ్యమంత్రితో చర్చించేదానికి ఏర్పాట్లు చేయాల్సిన అధికార యంత్రాంగం ఇప్పుడు కొత్త రకం కొర్రీలు వేసి ఉద్యమాన్ని నీరుగార్చే యోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. కాలయాపన చేయడం ద్వారా బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమంలో చీలిక తీసుకురావాలని, వాళ్లలో చిచ్చు పెట్టాలని, ఉద్యమాన్ని క్రమంగా బలహీనపరచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి ఎత్తులు ఫలించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలు, ప్రతిపక్షాలు అందరూ కూడా ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారు. నేరుగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అక్కడికి వెళ్ళి తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రాబోతున్నారు అంటూ వెల్లడించారు. సిపిఎం నేతలైతే ఆరంభం నుంచి బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలకంగా సాగుతున్నారు. ఇక మధ్యలో రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు బీసీవై పార్టీ నుంచి వచ్చి మద్దతు కూడా తెలియజేసి వెళ్ళారు. ఇలాంటి అనేక పరిణామాలతో ఆ ఉద్యమం నేరుగా జాతీయ రహదారిని దిగ్బంధించేటంత స్థాయికి కూడా చేరింది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం సామరస్యపూర్వకంగా చాకచక్యంగా పరిష్కరించడానికి బదులుగా మరింత జటిలంగా మార్చేస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఈ వివాదాన్ని రాజకీయ అంశంగా మళ్లిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే మత్స్యకారులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. అటు ఉమ్మడి విశాఖ, ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతం అంతా అనేక చోట్ల మత్స్యకారులు రోడ్లెక్కుతున్నారు, ఆందోళన సాగిస్తున్నారు, తీవ్ర నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇలాంటి తరుణంలో సమస్య పరిష్కరించేదానికి బదులుగా హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే కొత్త సమస్యలు కొని తెచ్చుకునే తీరున వ్యవహరించడం అన్నది ఇంత దూరం రావడానికి ప్రధాన కారణం. ఇప్పుడైనా ముఖ్యమంత్రితో ఆ కమిటీ చర్చలకు అవకాశం కల్పించి సమస్యను పరిష్కరించడానికి బదులుగా ఆ కమిటీలో అనేక రకాల అడ్డంకులు పెట్టి ముందు రాజయ్యపేటలో టెంట్ తీసేస్తేనే, దీక్షలు విరమిస్తేనే, ఉద్యమం నిలిపేస్తే మాత్రమే చర్చిస్తాం అనేటట్టుగా కండిషన్లు పెడుతున్న తీరు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంది.
చర్చిస్తాం, కమిటీ వెయ్యండి అని ప్రభుత్వమే చెప్పి, నేరుగా హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పి, ఇప్పుడు చర్చించేదానికి కమిటీ సిద్ధమైన తర్వాత ముందు ఆందోళన విరమించండి అనే కండిషన్లు పెట్టడం ఏంటి అన్నది రాజయ్యపేట అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల ఆవేదన. అయినా కానీ ప్రభుత్వం మాత్రం ఏదో రకంగా ఈ ఉద్యమాన్ని నీరుగార్చేసేయాలనే ధోరణితోనే ఇలాంటి ఎత్తుగళ్ళు వేస్తున్నట్టుగా అంతా భావిస్తున్నారు. దానివల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వంగలపూడి అనిత తన సొంత నియోజకవర్గంలో భారీ ఓటింగ్ ఉన్న మత్స్యకారులందరినీ దూరం చేసుకుంటే ఎలా మనుగడ సాగిస్తారు? వచ్చే ఎన్నికల నాటికి ఎన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఆమెకి అసలుకే ఎసరు పెట్టే పరిణామాలు రాబోతున్నాయా అనే ప్రశ్న ఈ పరిస్థితుల మూలంగా ఎదురవుతోంది.